అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? మేమైతే అస్సలు బాలేము. ఎందుకంటే మా పెద్ద బాబుకి వచ్చి డెంగ్యూ వచ్చిందనమాట, జ్వరము. చాలా భయమైతుంది నాకైతే. ఈ రోజుటికి మా బావ గుజరాత్ ఎళ్ళి మూడో రోజు. అయితే మా బావ ఎళ్ళే ముందు రోజు నుంచే జ్వరం ఉంది. మీరంతా ఆల్రెడీ వీడియోలో చూసే ఉంటారు కదా! అయితే హాస్పిటల్ చూపించుకొని వచ్చిన తర్వాత కొంచెం మంచిగానే ఉండే. అయితే ఫుల్ వర్షాలు పడుతున్నాయి కదా! ఇంకా దానివల్ల వెదర్ చేంజ్ అట్లా అయ్యి జ్వరం ఉందేమో అనుకున్నా నేను. మా బావ వెళ్ళినాక 3 రోజులకు గూడా ఇంకా అట్లే జ్వరం ఉంటే ఒకసారి ఆహ్, మాకు తెలిసిన మేడం దగ్గరికి తీసుకుపోయినామనమాట. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మేడంని ఒకసారి రక్త పరీక్షలు అవి చేయండి మేడం, 3 రోజులైంది జ్వరం వచ్చి తగ్గట్లేదు, నాకైతే చాలా భయమైతుంది అంటే, మేడం రక్త పరీక్షలు అవన్నీ చేసింది. చేసిన తర్వాత రక్త కణాలు తగ్గినయి అని చెప్పిందనమాట. మరి ఏం చేయాలంటే కొన్ని సిరప్‌లు రాసింది, ఇచ్చింది. ఇంటికైతే వెళ్ళి రేపొకసారి తీసుకొని రా అన్నది. సరే అనైతే ఇంటికైతే పోయినాం. ఇంటికి పోయినంక అయితే రాత్రి 11:30, 12 గంటలకు ఫుల్లు వణుకుతున్నాడు. మమ్మీ చలి పెడుతుంది, కాళ్ళు చేతులు బాగా లాగుతున్నాయి అన్నాడు. మస్తు భయమైందనమాట. ఏం చేయాలో అర్థం కాలే. ఆ టైంలో మేడం ఉండదు. అయితే ఇంకా పొద్దున్నే 6, 6:30 ఆలోపే దవాఖానకు పోయి కూర్చున్నా అనమాట, మేడం రాకన్నా ముందే. ఇంకా పోయిన తర్వాత మేడం వచ్చి మళ్ళీ అన్ని టెస్టులు ఒకసారి చేసి అప్పుడు చెప్పిందనమాట, డెంగ్యూ వచ్చింది మేడం అని. మస్తు అంటే మస్తు బాధ అనిపించింది. అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితి. మా బావనేమో దగ్గర లేడు. ఇంకెంటనే మా బావకు ఫోన్ చేసి రమ్మన్నానమాట. కానీ ఆయన పోయి ఆ రోజుడికి మూడో రోజు. ఆయన కూడా రాలేని పరిస్థితి. ఇంకా మేడం మాకు తెలుసు గాబట్టి, మా బావ ఆమెకు ఫోన్ జేసి మాట్లాడిండు. చిన్న బాబు ఉన్నాడు మేడం, కొంచెం సెపరేట్‌గా రూమ్ ఇవ్వండి అంటే, మేడం గూడా ఆల్రెడీ ముందే చెప్పిందనమాట. చిన్న బాబు ఉన్నాడు గదా! మీకు సెపరేట్ రూమ్ ఇస్తాను, బాబుని చూసుకుంటూ ఉండు, ఏం టెన్షన్ పడకు, నేను చూసుకుంటా అని చాలా ధైర్యం చెప్పింది మేడం నాకు. నిజంగా అంటే నిజంగా ఆ పరిస్థితిలో వేరే వాళ్ళుంటే ఎలా ఉంటారో తెలియదు గానీ, నాకైతే చాలా భయమైంది. ఎందుకంటే ఆమె హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన 4గో రోజుకి చిన్న బాబుకి గూడా మళ్ళీ జ్వరము, జలుబు, దగ్గు. ఏమైందా అని ఆయనకి గూడా టెస్టులు చేపిచ్చినాం చిన్నోడికి గూడా. వాడికి గూడా రక్త కణాలు తగ్గినియనమాట. ఇంకా కొంచెము మరీ ఎక్కువ తగ్గలేదు, కొన్ని తగ్గినయి. సిరప్‌లేస్తే చిన్న బాబు మంచిగానే అయిండు. అయితే పెద్ద బాబుకేందంటే అస్సలు రక్త కణాలే పెరగట్లేదు. ఎన్ని సెలైన్‌లు పెట్టినా, ఎన్ని ఇంజెక్షన్‌లు ఇచ్చినా, ఏం చేసినా డెంగ్యూ తగ్గట్లేదు, రక్త కణాలు పెరగట్లేదు. 5 రోజులైనా గూడా రక్త కణాలు మొత్తం తగ్గిపోయినాయన్నమాట. అయితే మేడం లాస్ట్‌కి ఒక స్పెషలిస్ట్‌ని పిలిపించి, ఇంకా కొన్ని టెస్టులు చేసి, అవి బయటికి పంపించి ఇదొక్కరోజు చూద్దామని అన్నారనమాట. లేదంటే వేరే హాస్పిటల్‌కన్నా షిఫ్ట్ చేద్దాం అన్నది. అయితే ఆ రోజు మరి దేవుడి పుణ్యాన ఏం అవ్వలేదు, అంతా మంచిగానే ఉన్నాడు. సాయంత్రం వరకు రిపోర్ట్స్ వచ్చినాయి. రిపోర్ట్స్ వచ్చినంక అందులో కొంచెం రక్త కణాలు పెరిగినాయన్నమాట. అప్పటికి ఊపిరి పీల్చుకున్నాం, నేను గానీ, మేడం గానీ, మా ఆయన గానీ. సో, నాకు తెలిసిన అన్నయ్య వాళ్ళు గూడా రోజు ఫోన్ చేసి మాట్లాడి, "ఏం గాదు చెల్లా, అది డెంగ్యూ గదా! అట్లనే రక్త కణాలు తగ్గుతాయి. నువ్వు టెన్షన్ పడకు. టెన్షన్ పడితే బావ గూడా ఇక్కడ లేడు, నువ్వే చూసుకోవాలి వాళ్ళనని" అన్నయ్య వాళ్ళు కూడా చాలా ధైర్యం చెప్పిర్రనమాట. ఒక అన్నయ్య అయితే వస్తా అన్నాడు. నేనొచ్చి చూసుకుంటా అమ్మ బావ వచ్చే వరకు అన్నాడు. సో, వాళ్ళొస్తన్న మాటనే చాలు. ఇంకా మేము హాస్పిటల్‌లోనే ఉన్నాం గదా! మమ్మల్ని 24 గంటలు మేడం చూసుకుంటూనే ఉంది అన్న. ఏదన్నా ఎమర్జెన్సీ అయితే నేను పిలుస్తానని చెప్పినాననమాట అన్నయ్యకు. మా అమ్మ వాళ్ళు గానీ, అక్క వాళ్ళు, నా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ జేసి మంచిగా ధైర్యం జెప్పి మాట్లాడిర్రనమాట. అప్పుడున్న పరిస్థితిలో ఎవ్వరు రాలేరు. ఎందుకంటే వర్షాలు, వాళ్ళకు జ్వరాలు, ఇంకా ఏం అనలేము ఎవ్వరిని. అయితే మా బాబుకి రక్త కణాలు బాగా తగ్గిపోయినాయి గదా! అయితే పెరగడానికి మేమైతే ఒక పాతకాలం నాటి టిప్ ఒకటి వాడినాననమాట. అది ఎట్లా చేయాలి, ఏంది అని. ఒకవేళ ఫ్యూచర్‌లో ఎవరి పిల్లలకన్నా రక్త కణాలు తగ్గిపోతే ఇవి బాగా యూజ్ అయితది. నేనొక వీడియో తీసి పెడతాను చూడండి. ఈ చేతికి పెట్టిర్రు. ఆగాగు. ఇక్కడ ఇదంతా ఉబ్బిపోయిందన్నమాట. అందుకే ఇది తీసేసి ఇప్పుడు ఈ చేయికి పెట్టేసిర్రు. ఇంకా సెలైన్ బాటిల్ వస్తూనే ఉంది. మా చిన్నోడు ఇక్కడ పడుకున్నాడు అనమాట. కొన్ని సామాన్లు తెచ్చి పెట్టుకున్నా. ఇక్కడే
ఇంకా బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఎవరు తొందరగా అందుబాటులో వస్తారో రారో తెలియదని పడుకున్నాడు వాడు. లేచిండు మా బిట్టి ఇప్పుడే. ఎట్లుంటాడు? ఓకేనా? అన్నం గింజలు 5-6 రోజులు హాస్పిటల్లో ఉన్న రోజులు పిల్లలకి కనిపించకుండా ఏడ్చి ఏడ్చి నా దాన్ని ఎంత పోయింది చూసారా, ఎంత ఘోరంగా అయిపోయిందో. నా పిల్లలైతే మంచిగా అయ్యారు, అదైతే చాలు. ఈ హాస్పిటల్ కొత్తగా కడుతున్నారనమాట. సామాన్లన్నీ కింద ఎందుకు పెట్టినంటే, ఇక్కడున్న ఈ డోర్‌లో వేరే సామాన్లు ఉన్నాయన్నమాట. అందుకనే చూపిస్తాను చూడండి. మొత్తం ఇంకా కడుతున్నారు బిల్డింగ్‌ని ఇప్పుడే. ఇగో ఈ సామాన్లన్నీ ఉండడం వల్ల ఈ దీంట్లో సామాన్లేమి పెట్టలేని పరిస్థితి. అందుకే కింద పెట్టేసిన. మళ్ళీ కింద పెట్టిన ప్రతిసారి పిల్లలకి తినిపించే ప్రతిసారి అవన్నీ తోముకొని తినిపించిననమాట. ఎందుకంటే దోమలు అక్కడ కూడా ఫుల్లుగున్నాయి. హాస్పిటల్ వాళ్ళే మాకు ఒక దోమల బ్యాట్ కూడా ఇచ్చిర్రు. అక్కడ పైన పెట్టిన చూడండి. ఇంకా మా బిట్టు మమ్మీ బోర్ వస్తుంది అంటే ఇంటికాడ నుంచి ఈ కైలాస పటము, ఒక ట్రైన్ గేము అవన్నీ తెప్పించిందనమాట. ఎందుకంటే డల్‌గా ఉండొద్దు గదా! పిల్లలకి బోర్ కొట్టినట్టు ఉంటే మళ్ళీ ఇంకా అట్లే ఫీవర్ వస్తదన్నట్టు. ఇక కొద్దిసేపు ఆడుకుంటాడు, కొద్దిసేపు డ్రాయింగ్ ఏసుకుంటాడు, కొద్దిసేపు ట్రైన్ గేమ్ ఆడుకుంటాడు. ఇంక అట్లా అన్నమాట. ఇంకా సాయంత్రం రిపోర్ట్స్ వచ్చినంకైతే మళ్ళీ ఏ విషయమో నేను చెప్తాను. హమ్మయ్య! దేవుడా నువ్వున్నావయ్యా! సో, రిపోర్ట్స్ అన్నీ మంచిగొచ్చినాయి. మేడం అయితే డిశ్చార్జ్ అని చెప్పిందనమాట. చాలా అంటే చాలా హ్యాపీగుంది. నా పెద్ద బాబు సేఫ్‌గా బయటపడ్డాడు. అదే చాలు నాకు. ఇంకా పొయ్యే ముందు లాస్ట్ ఒక ఇంజెక్షన్, ఒక డోసు పెట్టిర్రనమాట. ఇదొక చిన్న బాటిలు. ఇంకా నేనైతే ఈలోపు అన్ని సామాన్లన్నీ సదిరేసిన. చాలా ఉండే సామాన్లు. ఇంకా మా పెద్ద బాబయితే ఫుల్లు హ్యాపీగున్నాడు. ఎందుకంటే ఇంటికి పోతున్నాం గదా! వాడికి 5 రోజులు, 6 రోజులు హాస్పిటల్‌లో ఉండి, ఉండి చాలా అంటే చాలా విసుగొచ్చిపోయింది. మొత్తానికైతే ఇంటికైతే వెళ్తున్నాను ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత రక్త కణాలు పెరగడానికి, చేయడానికి ఏం చేసినా ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే పెడతాను చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.